నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రజా సమస్యలపై రియల్ టైంలో స్పందించాలన్న సీఎం. ఆర్టీజీఎస్ కేంద్రం నిత్యం సేవలందించేలా ఉండాలని నిర్దేశం. భారత ఏఐ రాజధానిగా ఏపీని నిలపడమే ప్రభుత్వ ధ్యేయం. యూనిట్ల ఏర్పాటుకు కొరియన్ కంపెనీలకు లోకేష్ ఆహ్వానం. మావోయిస్టుల వైపు యువతను ఆకర్షిస్తున్న రావణ్. రాష్ట్రంలో అశాంతి అతని ఉద్దేశమంటూ రిమాండ్ రిపోర్ట్. హైకోర్టులో 3 అదనపు జడ్జిల ప్రమాణం. 29 నుంచి 32కు చేరిన న్యాయమూర్తుల సంఖ్య. అయోధ్య రామమందిర ప్రధాన కార్యదర్శిగా కృష్ణమోహన్. ట్రస్టు కార్యవర్గ సమావేశంలో నిర్ణయం. పహల్గాం ఉగ్రదాడి నిందితుడిగా లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్. ఎన్ఐఏ దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్షీట్లో వెల్లడి. ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ ఖమేనీకి కన్నీటి వీడ్కోలు. ట్రంప్ నెతన్యాహులకు మరణం సంభవించాలంటూ నినాదాలు.